మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి చివరి మాటలు చాలా ప్రాముఖ్యం. అలా చివరి మాటలకు చాలా గౌరవం, ప్రాముఖ్యత ఇస్తారు. కావాల్సిన వారి చివరి మాటలు వినలేదని చాలామంది బాధపడతారు. మనుషుల చివరి మాటలకే మనం ఎంత ప్రాధాన్యతనిస్తుంటే, మానవాళి విముక్తి కోసం సిలువపై మరణించిన దేవుని కుమారుడు, లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మాటలకు మనం ఇంకెంత ప్రాధాన్యతనివ్వాలి. యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 7 మాటలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆ మాటలు ఆయన జీవితానికి, ఆయన ఇచ్చిన సందేశానికి, మనయందు ఆయనకున్న ప్రేమకు నిదర్శనాలుగా ఉంటాయి. సిలువ మీద పలికిన చివరి 7 మాటలు కేవలం ఆయన చివరి మాటలు మాత్రమే కాదు, అవి క్రైస్తవ సువార్త యొక్క సంపూర్ణ సారాంశాన్ని ఇమిడ్చిన వాక్యాలు. ఈ సిలువ ఒక శిక్షాస్థలం కాదు, దేవుడు మనుష్యులతో మాట్లాడిన చివరి వేదిక. రక్తం కారుతుంది, శరీరం చీల్చబడింది, కానీ ఆ నోటి నుంచి వచ్చిన మాటలు ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేశాయి. ఈ 7 మాటల గురించి మాట్లాడే ముందు దీని బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంటి అనేవి 4 పాయింట్స్ మనం చూద్దాం. మొదటిది, పరిపూర్ణతకు సంబంధించిన మాటలు ఇవి. 7 అనేది బైబిల్లో పరిపూర్ణతకు సంకేతం. కాబట్టి ఈ మాటలు దేవుని ప్రణాళిక యొక్క సంపూర్ణమైన, పరిపూర్ణమైన నెరవేర్పును సూచిస్తాయి. రెండవది, ఈ 4 సువార్తల నుంచి సేకరించబడ్డాయి. ఏ ఒక్క సువార్తలోనూ ఈ 7 మాటలన్నీ ఒకే చోట లేవు. ఇవి కాలక్రమానుసారంగా అమర్చబడిన మాటలు, ఖచ్చితంగా పలికినవే, కానీ అన్నీ ఒకచోట గ్రంథస్థం చేయలేదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో వ్రాయబడిన మాటల యొక్క సమన్వయమే ఈ 7 మాటలు. మూడవది, 6 గంటల హింసతో కూడిన మాటలు ఇవి. యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మరణించారు. 6 గంటల చీకటి, 6 గంటల హింస, తీవ్రమైన శారీరక బాధల సమయంలో ఈ మాటలు పలికారు. అంత పీక్స్లో ఉన్నప్పుడు కూడా సువార్త ప్రకటించి ప్రపంచానికి ఇస్తున్నట్టే ఈ 7 మాటలు కూడా మాట్లాడారు. ఇక నాలుగవది, అవమానం కాస్త విజయంగా మారింది. సిలువ అనేది రోమన్లు అవమానించడానికి ఉపయోగించిన ఒక సాధనం అయినప్పటికీ ఈ మాటల ద్వారా ఓటమిగా కనబడుతున్న ఆ దృశ్యాన్ని అత్యున్నత విజయంగా కనిపించే దృశ్యంగా మార్చి తన పరిపాలన స్థాపించాడు. ఈ 7 మాటలు విన్నప్పుడు ప్రపంచాన్ని మార్చే ప్రకటనలుగా, దేవుని ఆత్మీయ శక్తికి నిదర్శనంగా, యేసుక్రీస్తు ఏమిటో ఆయన జీవితాన్ని చూపించే మాటలుగా, లోతైన ఆత్మీయ అర్థంతో కూడిన విధంగా తెలియచేస్తాయి. ప్రతి పదం కూడా మన హృదయాలను పరిశీలించుకోవడానికి ఒక నమూనాలా మారుతుంది. ఎలా క్షమించాలి, బాధలో ఎలా విశ్వసించాలి, కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి, సమర్పణతో కూడిన జీవితాన్ని ఎలా జీవించాలి అని. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి చివరి మాటలలో ఆశ్చర్యకరమైన, జీవితాన్ని మార్చే శక్తినిచ్చేటువంటి, వెలుగులోకి తీసుకువెళ్లే ప్రతి మాట నుంచి 3 అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటి మాట, క్షమాపణ. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23:3. యేసుక్రీస్తు వారు బాధలో ఉన్న, తనను కొట్టిన వారిని, తనని అసహ్యించుకున్న వారిని, అపహాస్యం చేసిన వారిని, తనను చంపిన వారిని ఆశీర్వదించాడు. వారి గురించి ప్రార్థన చేశాడు. ఇది ప్రేమకు పరాకాష్ట. శత్రువుల పట్ల కూడా క్షమించేటువంటి దానికి పునాది. ఈ మాట వెనుక అద్భుతమైన రహస్యం ఏంటో తెలుసా? సిలువపై యేసుక్రీస్తు వారు చేసిన మొదటి పని ప్రార్థన. ప్రార్థనే మొదటి ఆయుధం అవ్వాలి. ఆ ప్రార్థనే క్షమాపణ తెచ్చింది. తన రక్తం కారుతుండగా, శరీరాలు గాయాలు పాలవుతుండగా ఆయన నోట నుంచి శాపం రాలేదు, బాధ రాలేదు, కేకలు రాలేదు, క్షమాపణ మాత్రమే వచ్చింది. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన 3 అంశాలు ఏంటి అంటే, మొదటిది, క్షమాపణ అనేది సువార్త యొక్క హృదయముగా, కేంద్రంగా గుర్తించబడింది. సిలువ నుంచి వచ్చిన మొదటి మాట క్షమాపణ. ఇది థియాలజీ కాదు, థియరీ కాదు, ఓదార్పు మాట కాదు. క్షమాపణ అనేది ఆత్మీయ పరిధి దాటే బోధ కాదని ఇది మనకు తెలియజేస్తుంది. అది ఆత్మీయ జీవితానికి కేంద్ర బిందువు, కావాల్సినది. దేవుని కుమారుడు తన అత్యంత బాధకరమైన సమయంలో కూడా క్షమాపణను తన మొదటి ప్రాధాన్యతగా ఎంచుకున్నట్లే ప్రతి క్రైస్తవుడు కూడా ఆ గుణాన్ని కలిగి ఉండాలి. హృదయంలో క్షమాపణ లేకపోతే ఆయన్ను అనుసరిస్తున్నాను అని చెప్పుకోలేం. ఆయన క్షమాపణ మనకు నేర్పినది పాఠం. రెండోది, మీ శత్రువుల కోసం ప్రార్థించాలి. వెంటనే వారిని శపించకూడదు, శిక్షించకూడదు. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి అగ్నిని కురిపించే హక్కుంది, 12 సేనాదేవతలను పిలిచే హక్కుంది. అవేమీ కోరుకోలేదు. ప్రార్థన చేశాడు వారి గురించి. తన కోసం కాదు, తనను హింసించే వారి కోసం ప్రార్థించాడు. ఎవరైనా మీకు అన్యాయం చేసినప్పుడు మీ పెదవుల నుంచి వచ్చే మొదటి మాట శాపం కాకూడదు, అది ప్రార్థనై ఉండాలి.
ఇక మూడవ అద్భుతమైన పాఠం, నాకు బాగా నచ్చే పాఠం, నాకు ఇష్టమైన పాఠం, క్షమాపణ అనేది శత్రువుల కన్నా ఎక్కువగా మనల్నే ఎక్కువ విడిపిస్తుంది. క్షమాపణ లేకపోతే, శత్రుత్వం చూపిస్తే అది శత్రువు కన్నా మన మీదే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం కోపంలో ఉన్నప్పుడు, కోపాన్ని ఆగ్రహాన్ని వదిలిపెట్టకుండా పట్టుకున్నప్పుడు మన సొంత బాధను పెంచుతుంది, మన టెన్షన్లో పెంచుతుంది, మనల్నే పాడు చేస్తుంది. మన సొంత చేదుకు మనమే ఖైదీలుగా మారిపోతాం. క్షమాపణ అంటే ఎదుటివాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పడం కాదు, చేసిన చెడును కూడా ఒప్పుకోమని కూడా కాదు. క్షమాపణ అంటే ద్వేషం అనే చెరసాల నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవడం. అలా పూర్తిగా విముక్తి పొందగలిగితే, అలా మీరు క్షమించినప్పుడు మీరు స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. ఈ 3 పాఠాలు మొదటి మాట యొక్క అర్థాలుగా గుర్తుంచుకోవాలి. అలాగే ఈ ప్రపంచానికి, నేటి కాలానికి 3 విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది, ఈ కాలంలో మనుషులు హర్ట్ అవుతూనే ఉంటారు, ప్రతిదానికి హర్ట్ అవుతూనే ఉంటారు కానీ క్షమించరు. రెండోది, క్షమాపణ లేని హృదయం బంధించబడిన హృదయం, ఖైదు చేయబడిన హృదయం లాంటిది. మూడవది, క్షమించగలిగిన వాడు మాత్రమే నిజంగా స్వేచ్ఛ పొందుతాడు. ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక అద్భుతమైన ఒక పవర్ఫుల్ లైన్ ఒకటి చెప్తాను. నీ హృదయాన్ని బాధించిన వాడిని క్షమించగలిగితే నీవు సిలువ విజయాన్ని అనుభవించగలుగుతావు. ఇక రెండవ మాట, రక్షణ. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23:43. ఒక దొంగకు పరలోక ద్వారాలు తెరిచిన మాట ఇది. నీ గతం ఏదైనా, నీ పాపం ఎంతైనా ఒక్క పిలుపుతో నిన్ను రక్షించే శక్తి ఆయనలో ఉంది. ఇది రక్షణ మాట. మరణిస్తున్న ఒక దొంగ యొక్క వినయపూర్వకమైన విశ్వాసానికి యేసుక్రీస్తు వారు తక్షణమే స్పందించిన విధానం, దేవుని దగ్గరకు రావడానికి, దేవుని వైపు తిరగడానికి ఎప్పుడూ కూడా ఇది ఆలస్యం కాదు అని తెలియచేస్తుంది. రక్షణ అనేది విశ్వాసం ద్వారా పొందే కృపావరం. అతను కరుడుగట్టిన బందిపోటు దొంగ అయినా గాని ఆ దొంగ అద్భుతమైన దాన్ని సాధించాడు. ఎలా అంటే, అతను దేవుని భయాన్ని అంగీకరించాడు. రోము కంటే ఉన్నత న్యాయమూర్తి ఈయనే అని. అతను తన సొంత నేరాన్ని ఒప్పుకున్నాడు, మనకి శిక్షావిధి న్యాయమే అని. యేసుక్రీస్తు వారు నిర్దోషి అని ప్రకటించాడు, ఈ మనుషులు ఏ తప్పు లేదని. అతడు యేసు యొక్క రాజ్యాన్ని గుర్తించాడు. యేసు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని అడగటం ద్వారా ఈ ఒక్క వాక్యం శతాబ్దాలుగా నిలిచియున్న ఈ మతపరమైన కట్టడలు, ధర్మశాస్త్ర విధులు అన్నీ కూడా, వాటి ఊహలు కూడా బద్దలుగొట్టింది. ఎందుకంటే అతను ఎటువంటి ఆచారాలు నిర్వహించలేదు, బ్యాప్టిజం తీసుకోలేదు, సున్నతి లేదు, ఆలయ త్యాగాలు లేవు, బలులు లేవు, మంచి పనులు సమర్పించుకోలేదు. మనిషికి తన నేరాలు తప్ప మరి అందించడానికి ఏమీ లేవు. శిష్యరికం చేయడానికి, వాక్యం చదవడానికి కూడా సమయం లేదు, అతను చనిపోతున్నాడు. అంతేకాదు ఏ మానవ మధ్య వ్యక్తి కూడా జోక్యం చేసుకోలేదు, వారి మధ్య లేరు. ఏ పాస్టర్ గాని, ఏ పూజారి గాని, ఏ రబ్బీ గాని, ఏ అపోస్తులుడు గాని ఈ దొంగకు యేసుక్రీస్తు వారికి మధ్య నిలబడలేదు. సో ఇలా ఎన్ని అవకాశాలు లేకపోయినా సరే, దోషిగా తేలిన నేరస్తుడు తన చివరి శ్వాసలో యేసుక్రీస్తు వారి మీద ఆధారం పడి మోక్షాన్ని పొందగలిగితే ఎవరు దేవుని దయకు అతీతంగా ఉండరు అని తెలియజేస్తుంది. సో దీనిలో నేర్చుకోవాల్సిన 3 అంశాలు. మొదటిది, కృప ద్వారా రక్షణ. కర్మల ద్వారానో, మంచి పనుల ద్వారానో, లేదా నీ గొప్పతనం ద్వారానో రాదు. దొంగ ప్రశ్చాత్తాపాన్ని, ఒక సాధారణమైన ఒక విన్నపాన్ని తప్ప మరి ఏమీ అడగలేదు. అతనికి మంచి చరిత్ర లేదు, భవిష్యత్తులో లేదు, పరిచర్య లేదు. అయినప్పటికీ అతనికి స్థానం వచ్చింది. ఈరోజు నీవు నాతో పాటు ఉంటావని. ఈ పాఠాన్ని బట్టి పరలోకం అనేది మనం సాధించే పుణ్యం వల్ల కాకుండా సిలువ వేయబడిన రాజును నమ్మడం ద్వారానే తెరుచుకుంటుంది అని అర్థం కావాలి. ఇక రెండవది, సిలువ అనేది సింహాసనంగా మారింది, తీర్పు వేదికగా మారింది. తీర్పు కరుణకు సింహాసనంగా, సిలువే న్యాయ తీర్పుగా మారింది. సిలువ మీద యేసుక్రీస్తు వారు తన రాజ్య అధికారాన్ని కూడా ఉపయోగించాడు. ఆయన ఒక దొంగకు పరదైసులో ప్రవేశాన్ని ప్రకటిస్తే మరొక దొంగను కఠినత్వంలోనే వదిలేశారు. తీర్పుకు ఇదే సింబాలిక్. ఇద్దరు దొంగలు కూడా ఒకే దూరంలో ఉన్నారు. ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇద్దరు కూడా చేరుకునే అవకాశం ఉంది. కానీ వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి తీర్పు అక్కడే తీర్చబడింది. మానవత్వాన్ని విభజించే రేఖను అక్కడే తెలియజేసింది. ఇద్దరూ కఠినమైన నేరస్తులే. ఒకరు దైవ భయంతో తనను తాను తగ్గించుకున్నారు, మరొకరు అపహాస్యం చేస్తూనే ఉన్నారు. తీర్పు ఇక్కడే కనిపించింది. ఒకరు రక్షించబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. పశ్చాత్తాపడిన వారిని రక్షించే అదే క్రీస్తు పశ్చాత్తాపం చెందని వారి పట్ల తీర్పు ఎలా ఉంటుందో తెలియజేశారు. ఇక మూడవది, పరదైసు అనే అర్థం గురించి. పరదైసు అంటే ఒక స్థలమో లేదా పరదైసు అంటే ఒక లోకమో కాదు, అది యేసుక్రీస్తు వారితో ఉండటం. కేవలం ఒక స్థలాన్ని మాత్రమే కాకుండా ఒక వ్యక్తిని వాగ్దానం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు.
నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. దీని ద్వారా రక్షణకు మూలం కేవలం నరకం నుంచి తప్పించుకోవడం మాత్రమే కాదు, ఆయనతో ఐక్యత అని మనకు తెలియాలి. దొంగ నన్ను గుర్తించుకోండి అని అడిగాడు. కేవలం జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా మరణం తర్వాత తక్షణ సహవాసాన్ని పొందే సమాధానం లభించింది. మానవ హృదయం యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష కేవలం భద్రత మాత్రమే కాదు, సిలువ వేయబడి పునరుద్ధానం చెందబడిన ప్రభు యొక్క సాక్షాత్ సన్నిధి కూడా ఆయనతోనే ఉండేలా. ఆయనే పరదైసు, ఆయనే పరలోకం, ఆయనతో ఉండడమే అద్భుతమైన విషయం. ఇక్కడ అద్భుతమైన ఒక మంచి ముగింపు మాట చెబుతున్నా. నీ గతం నిన్ను నిర్ణయించదు, నీ విశ్వాసమే నిన్ను నిర్ణయిస్తుంది. ఈ మాట ద్వారా ఇది అర్థం చేసుకోవాలి. ఇక మూడవ మాట బాధ్యత. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో, ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వాక్యాలు. యేసుక్రీస్తు వారు తన ప్రియ శిష్యుని చేత తన తల్లి సంరక్షించబడేలా చూసుకున్నారు. ఈ వాక్యంలో 2 విషయాలు అర్థం కావాలి. ఒకటి, మానవ కుటుంబం పట్ల ఆయనకున్న ప్రగాఢమైన శ్రద్ధ తెలియాలి. రెండవది, సంఘం అనే ఒక నూతన ఆత్మీయ కుటుంబం యొక్క ఆవిర్భావం గురించి కూడా తెలియాలి. ఒకటి పాత కుటుంబం యొక్క బాధ్యత అయితే, రెండవది కొత్త ఆత్మీయ కుటుంబం యొక్క ఆవిర్భావం. రెండూ జరిగాయి. ఈ మాటలో అర్థం చేసుకోవాల్సిన 3 పాఠాలు ఏంటి అంటే, మొదటిది, సిలువ అనేది ఒక నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేసింది. సిలువ పాదాల వద్ద యేసుక్రీస్తు వారు మరియకు తన ప్రియమైన శిష్యునికి మధ్య ఒక కొత్త సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఆయనలో ఒక కొత్త ఆత్మీయ కుటుంబం ఆవిర్భవించడాన్ని సూచించింది. క్రీస్తు రక్తము ద్వారా విశ్వాసులు ఒకరికొకరు సహోదరీ సహోదరులుగా, ఆత్మీయ తల్లులుగా మారడాన్ని సంఘం అనే ప్రత్యేకమైన ఆత్మీయ కుటుంబం ఏర్పాటయింది. అదే నేడు ఉన్న చర్చు సమూహాలు, ఆన్లైన్లో కూడా మీకోసం ఉన్న ఆత్మీయ సమూహాలు. ఇలాంటివి మీ కుటుంబం యేసుక్రీస్తు వారి ద్వారా ప్రత్యేకించబడి శిలువ రక్తము ద్వారా కడగబడి ఒకే కుటుంబంగా ఏర్పాటయ్యి ఆత్మీయ కుటుంబాలుగా ఉన్న కులము, నేపథ్యం, హోదా అనే భేదాలకు అతీతంగా సంఘ సభ్యులను నిజమైన సభ్యులుగా, కుటుంబ సభ్యులుగా భావించాలి. మిమ్మల్ని తిరస్కరించినా, మీ విశ్వాసాన్ని తిరస్కరించినా క్రీస్తులో మీకు ఒక ఆత్మీయ కుటుంబం ఉంది అని మాత్రం మర్చిపోకండి. సిలువ దగ్గర నిలబడ్డం అంటే కొన్నిసార్లు రక్త సంబంధాల కన్నా ఆత్మీయ నూతన నిబంధన బంధాలు దేవుడు ఇస్తాడు. అది పొందుకోవాలి. రెండవది, పరిపూర్ణమైన ప్రేమకు అర్థం. పరిపూర్ణమైన ప్రేమ చిన్న చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపిస్తుంది. దైవిక మహిమే మానవ బాధ్యతలను విస్మరించలేదు. ఆ దైవ కుమారుడే ఇక్కడ తల్లిని విడిచిపెట్టలేదు. దేవుడు మనకు అప్పగించిన నిర్దిష్టమైనటువంటి వ్యక్తుల పట్ల, నిర్దిష్టమైనటువంటి పనుల పట్ల త్యాగపూరితమైన శ్రద్ధ చూపిస్తే నిజమైన ఆత్మీయత అక్కడ కనబడుతుంది. ఇక మూడవది, సిలువ అనేది పాఠశాల అయితే ఆ పాఠశాలలో విజ్ఞా వివేకం జ్ఞానంతో పాటు బాధ్యత కూడా తెలుసుకోవాలి. ఒకప్పుడు ఖడ్గం నీ హృదయంలోకి చొచ్చుకుని పోతుంది అని విన్నటువంటి మరియా ఇప్పుడు తన సొంత కుమారుడు మరణిస్తున్నప్పటికీ దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటూ నిజంగా ఆ ఖడ్గం కింద నిలబడి తన హృదయమంతా నలుగుతూనే ఉంది. ఇక శిష్యుడు కూడా శిష్యులందరికీ ప్రతినిధిగా ఉండే ప్రియమైన శిష్యుడు యేసుక్రీస్తు వారికి సన్నిహితంగా ఉండడం అంటే, యేసుక్రీస్తు వారు ప్రేమించేవాడిగా అనబడ్డం అంటే ఆయన ప్రేమించిన వారిని మన జీవితాల్లోకి చేర్చుకోవడం కూడా అని తెలుసుకుంటాడు. ఇద్దరూ సిలువ దగ్గర పాఠాలే నేర్చుకుంటున్నారు. అందుకే క్రీస్తుతో సాన్నిహిత్యం మనల్ని ఎప్పుడూ కూడా మరింత బాధ్యతలోకి తీసుకెళ్తుంది, ఇతరుల పట్ల మరింత లోతైన ప్రేమలోకి నడిపిస్తుంది. సో ఇలా ఈ మూడవ మాటను బట్టి ఈ ప్రపంచానికి కావలసిన 3 రహస్యాలు ఏంటి అంటే, మొదటిది, ఆత్మీయత పేరుతో బాధ్యతలు విడిచిపెట్టకూడదు. రెండోది, తల్లిదండ్రుల సంరక్షణే దేవునికి ప్రధానమైంది. మూడవది, కుటుంబాన్ని కాపాడగలిగేవాడే, ఆత్మీయ కుటుంబాన్ని, తన సొంత కుటుంబాన్ని కాపాడుకునేవాడే నిజమైన విశ్వాసి. సో ఇలా మన ప్రపంచానికి తెలియచేయాల్సిన అంశాలు, మనకు ఉపయోగపడే పాఠాలు ఈ మూడవ మాట ద్వారా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక పవర్ఫుల్ లైన్ ఒకటి చెప్తాను. ప్రపంచాన్ని రక్షించే ముందు యేసుక్రీస్తు వారు తన తల్లిని రక్షించాడు. ఇక 4వ మాట ఆవేదన. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచావని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం. యేసుక్రీస్తు వారు 22వ కీర్తనలో ఉన్న ప్రవచనాన్ని, ఆ ప్రకటనను ఓటంకిస్తూ మానవాళి పాపభారాన్ని యేసుక్రీస్తు వారు అనుభవించారు. దానివల్ల క్షణకాలంలోనే తండ్రి నుంచి అతను వేరు చేయబడ్డారు. మనం ఎన్నడూ నిజంగా ఒంటరిగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన మన తీవ్రమైన ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు. ఆ తక్షణ కాలం అలా జరగకుంటే క్రీస్తు మరణించేవారు కాదు, దైవ కుమారుని యొక్క మరణం అసాధ్యమయ్యేది.
ఆ దైవశక్తికి ఉన్న కనెక్షన్ అనేది, ఆ చెయ్యి అనేది విడిచిపెట్టడం ద్వారా ఆయన విమోచనకు వదిలిపెట్టబడ్డాడు. అలా లేకుంటే మనం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేది. లోక పాపాన్ని మోస్తున్నప్పుడు తండ్రి అలా ముఖం దాచుకోవడం, చెయ్యి విడిచిపెట్టడం అనేది ఘోరమైన ఒంటరితనం. నీవు ఎన్నడూ కూడా ఒంటరివి కాకుండా ఉండడానికే ఆయన ఆనాడు ఒంటరివాడయ్యాడు. ఈ విషయంలో 3 పాఠాలు మనం తెలుసుకోవాలి. మొదటిది, పాపంతో దేవుడు దూరమయ్యే క్షణమది. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి తండ్రి అని కాకుండా నా దేవా అని పిలుస్తాడు. అలా పిలిచే ఏకైక సందర్భం ఇదే. ఇది 22వ కీర్తన యొక్క ప్రకటనని, ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూనే దైవిక తీర్పు కింద మన పాపాన్ని భరించడంలో ఉన్న భయంకరమైన నరక యాతనను అక్కడ తెలియజేస్తోంది. తాను పాపరహితుడైనప్పటికీ పాపం వలన దేవుని నుంచి కలిగేటువంటి దూరాన్ని అతడు మానవ ఆత్మలోనే అనుభవించాడు. అలా చేసినందువల్లే మనం ఎన్నటికీ విడిచిపెట్టబడకుండా ఉంటాం. ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన సీక్రెట్ ఏంటి అంటే, దేవుడి నుంచి వేరుపడ్డం వల్ల కలిగే ఆత్మీయ వేదన శారీరక నొప్పి కంటే భయంకరమైంది. క్రీస్తు మన స్థానంలో దాన్ని అనుభవించడానికి కూడా ఇష్టపడ్డాడు. పాపం అనేది దేవుడి నుంచి మనల్ని ఎలా దూరం చేస్తుందో అనే విషయం దీనిని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 2వ పాఠం, ఎంత చీకటిలో ఉన్నా కూడా దేవుణ్ణి వదులుకోకూడదు. ఈ ఆవేదన, దేవునికి దూరంగా ఉండలేనటువంటి ఆవేదన, ఆక్రందన మనం చూడాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు విడిచావని ప్రశ్నిస్తాడు, కానీ దేవుణ్ణి మాత్రం వదులుకోవడానికి ఇష్టపడట్లేదు ఆ మాటను బట్టి. నిజమైన విశ్వాసంలో ప్రశ్నలున్నా, ఆక్రందనలున్నా దేవుడి నుంచి దూరంగా ఉండడానికి మాత్రం ఇష్టపడరు, దేవుడి నుంచి దూరంగా ఉండలేరు. 3వ పాఠం, మన స్వంత పరిత్యాగం ఆయనలోకి తీసుకోబడింది. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని మనకు అనిపించినప్పుడు మనం ఏదో తెలియని ప్రపంచంలోకి, ప్రదేశంలోకి ప్రవేశించలేదు. మనం ఇక్కడే ఉన్నాం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు తన సొంత మొరతో అప్పటికే పవిత్రపరిచి, అప్పటికే ఆయన ఏర్పాటు చేసిన నేల మీద మనం నడుస్తున్నాం. అంటే ఏ విశ్వాసికైనా ఈ కలిగే దూరం అనేది, ఈ అనుభవం అనేది ఇప్పుడు తాత్కాలికమే, అది టెంపరరీనే, అంతిమం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సెట్ చేశాడు. మనం దిగగలిగే ఏ చీకటిలోనైనా సిలువ వేయబడిన ఆయన మనం ఎదుర్కోలేని దాన్ని అనుభవించి మనల్ని అక్కడ కలుసుకోవడానికి అప్పటికే ప్రవేశించారు. సో అలా ఈ 3 పాఠాలతో పాటు ఈ కాలానికి, ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సిన 3 అంశాలు. మొదటిది, విశ్వాసులు కూడా శ్రమను అనుభవిస్తారు, డిప్రెషన్ అనుభవిస్తారు, ఇబ్బందులు ఎదురవుతాయి. రెండవది, దేవుని నిశ్శబ్దం అనేది నిరాకరించినట్టు కాదు. మూడవది, మనం బాధపడుతున్న బాధ యొక్క చివరిలోనే, ఎడ్జ్లోనే విమోచన మొదలవుతుంది, బ్లెస్సింగ్ మొదలవుతుంది. సో అద్భుతమైన ఒక మాట చెప్తాను ఈ 3వ మాట కోసం. నీ కన్నీళ్లలో దేవుడు లేడనుకున్న క్షణంలోనే ఆయన అత్యంత దగ్గరగా ఉంటాడు. ఇక 5వ మాట, దాహం. నేను దప్పిగొనుచున్నాను అంటారు యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యంలో. సముద్రాలను సృష్టించిన వాని గొంతు ఎండిపోయింది, ఇప్పుడు ఆయన అడుగుతున్నారు నేను దప్పిగొనుచున్నాను అని. ఇది ప్రవచన భాగం కూడా. 69వ కీర్తన 21వ వాక్యాన్ని, ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన సంపూర్ణ మానవత్వాన్ని, శారీరక బాధలను తెలియచేసే వాక్యంగా కనబడుతుంది. దీనిలో మరో మాట ఉంది, న్యాయం కోసం కానీ, ప్రాథమిక అవసరాల కోసం కానీ దాహంతో ఉన్నవారికి సహాయం చేయమని కూడా ఈ మాట మనకు పిలుపునిస్తుంది. అయితే ఈ మాటలో ఉన్న ఆత్మీయ పాఠాలు ఏంటి అంటే, మొదటిది, నిజమైన మానవత్వం చివరి వరకు కొనసాగింది. ఆయన మనుష్య కుమారుడు, మానవ శరీరాన్ని ధరించినవాడు, మనుష్యునిగా చివరి వరకు కూడా ఆయన అలానే ఉన్నాడు. గంటల తరబడి హింసించిన తర్వాత, యేసుక్రీస్తు వారి శరీరం నిర్జలీకరణకు గురైన తర్వాత, నొప్పితో మండిపోతున్నప్పుడు కూడా ఈ సాధారణమైన మాట ఆయన బాధకు అతీతంగా ఉంది. పూర్తిగా మానవ బలహీనతల్లోకి ప్రవేశించాడు, మానవ రూపంలోనే అనుభవిస్తున్నాడు అని తెలుస్తుంది. ఇక 2వ పాఠం, జీవజలాన్ని ఇచ్చే ఆయన దాహంతో ఉన్నాడు. ఒకప్పుడు ఎవరైనా దాహంతో ఉంటే నా యొద్దకు రండి అంటాడు. ఆయన యొద్ద జీవజలాలున్నాయి, జీవజల ఊటలున్నాయి. సముద్రాలని, సృష్టిని తయారు చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి దాహం వేస్తుంది. ఆ జీవజలాలు పొందాలి అంటే ఆయన ద్వారానే పొందాలి, ఆయన దగ్గరికే రావాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన దాహాన్ని శాశ్వతంగా తీర్చడానికి దప్పిగొనుచున్నాడు. సిలువ వేయబడి పునరుద్ధానం చెందిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇలాంటి పని చేయగలరు. ఇక 3వ పాఠం, ఆత్మల పట్ల, తండ్రి చిత్తం పట్ల యేసుక్రీస్తు వారికి ఉన్న దాహం. దీన్నే ఆత్మదాహం, ఆత్మల దాహం అంటారు. అనేక మంది యేసుక్రీస్తు వారి దాహం శారీరక దాహం మాత్రమే కాకుండా, తండ్రి చిత్తం నెరవేరాలి అని, పాపులు రక్షించబడాలి అని యేసుక్రీస్తు వారికి ఉన్న తీవ్రమైన కోరికను దాహంగా చూశారు.
పని పూర్తయ్యే క్షణంలోనే ఆ క్షణం కోసం అతను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా ఇది పూర్తయింది అని చెప్పగలిగినప్పుడు మాత్రమే అతని దాహం తీరుతుంది. మనం ఆయన ప్రేమకు స్పందించి ఆయన చిత్తానికి లొంగిపోయి ఆయన రక్షణ కార్యం మన జీవితాలలో, ఇతరుల జీవితాల్లో ఫలింపచేసేదిగా అనుమతించినప్పుడు మనం ఆయనకు త్రాగడానికి నీళ్ళిచ్చిన వాళ్ళం అవుతాం. ఆ దప్పికకు అప్పుడు దాహం తీరుతుంది. ఈ ప్రస్తుత ప్రపంచంలో తెలియాల్సిన 3 అంశాలు కూడా చూస్తే, మొదటిది, ఈ ప్రపంచం ఆత్మీయ దాహంతోనే ఉంది, ఆత్మీయ కొరతతో ఉంది. రెండవది, భౌతిక సుఖాలు మీ దాహాన్ని తీర్చలేవు. మూడవది, యేసుక్రీస్తు మాత్రమే ఆత్మదాహాన్ని తీర్చగలడు, జీవజలాన్ని ఇవ్వగలడు. సో ఈ అద్భుతమైనటువంటి 5వ మాటలో ఉన్న అద్భుతమైన ఒక మాట చెబుతాను, ముగింపు మాట. ఈ ప్రపంచం నీ దాహాన్ని తీర్చగలదు గాని ఆత్మదాహాన్ని తీర్చగలిగేది మాత్రం దేవుడే, ఆ రక్షకుడే తీర్చగలడు. ఇక 6వ మాట విజయం. ఇది సమాప్తమైనది అని. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యం ప్రకారం సమాప్తమైనది అని పలికారు. ఇది ఓటమి కాదు, మహావిజయం. మానవాళి రక్షణ ప్రణాళిక పూర్తయింది. అపవాది ఓడిపోయాడు, మరణం జయించబడింది. ఈ 6వ మాటలో నేర్చుకోవాల్సిన 3 పాఠాలు ఏంటి అంటే, మొదటిది, విమోచన కార్యం సంపూర్ణమయ్యింది. విమోచన కార్యం పూర్తయిందని, పాపపు రుణం తుడిచివేయబడిందని తెలిపేటువంటి నినాదం ఇది. టెటలిస్టై అనే పదం నుంచి వచ్చింది, అంటే పూర్తి చేయబడింది, సంపూర్ణంగా చెల్లించబడింది అని. తండ్రి అప్పగించిన పని, పరిచర్య అంతా పూర్తిగా నెరవేరింది అని తెలియచేస్తుంది. పాపపు రుణం నిశ్చయంగా తీర్చబడుతుంది. మన సొంత పనుల ద్వారా గాని, ఆచారాలు, పనులు, మంచి పనులు, నీతి ద్వారా ఇవి తీర్చడానికి మిగిలిందేమీ లేదు. ఆయన ఆల్రెడీ అంతా తీర్చాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక సీక్రెట్, క్రైస్తవుడు విధేయత అంటే యేసుక్రీస్తు వారు అసంపూర్తిగా విడిచిపెట్టిన దాన్ని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నం కాదు. ఆల్రెడీ అతను సంపూర్ణంగానే పూర్తి చేసిన దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా స్పందించడమే క్రైస్తవుని విధేయత. ఇక 2వ పాఠం, పాత సృష్టి అంతమై కొత్త సృష్టి మొదలవుతుంది. ఆదికాండంలో దేవుని సృష్టి కార్యాన్ని ముగించి విశ్రాంతి తీసుకున్నట్లే మనుష్య కుమారుడు నూతన సృష్టి కార్యాన్ని ముగించి సమాధిలో విశ్రాంతి తీసుకుంటారు. దేవాలయపు తెర చినిగి దేవుని వద్దకు ప్రవేశ మార్గం తెరుచుకోవడం ద్వారా పాత నిబంధన, ధర్మశాస్త్రాలు, బలి వ్యవస్థ, ఆచారాలు, వ్యవహారాలన్నీ కూడా క్రీస్తు యొక్క ఒక్క బలితో తన లక్ష్యాన్ని చేరుకున్నాయని స్పష్టంగా తెలియచేయబడింది. ఇప్పుడు మనం స్వతంత్రులమయ్యాం. ఆ ధర్మశాస్త్ర నిబంధనలు, ఆచారాలు, బలులు, నైవేద్యాలు అవసరం లేదు. ఇప్పుడు దేవుని యొక్క నివాసం యెరూషలేము దేవాలయం కాదు, నీ హృదయం. ఇక 3వది, భయభ్రాంతులవుతున్న మన మనస్సాక్షికి భరోసానిచ్చింది మాట. దేవుని పని సంపూర్ణమయ్యింది కాబట్టి విశ్వాసులు అస్థిరమైన భావాలు, ప్రదర్శనలు కాకుండా క్రీస్తు సాధించిన దాని మీదే పూర్తిగా భారాన్ని మోపే అవకాశం వచ్చింది. ఆ పూర్తి భారాన్ని మోపగలిగే శక్తిని ఆయన ఇచ్చాడు. ప్రగాఢమైన నిశ్చయత మన అంతరాత్మలను పరిశీలించడం ద్వారా కాదు, మనం చేసే పనుల వల్ల కాదు, కానీ సిలువ నుంచి వచ్చిన వాక్యాన్ని విని అది మీకు వర్తిస్తుంది అని నమ్మడం ద్వారా, అది సంపూర్ణమవుతుంది అని నమ్మడం ద్వారా వర్తిస్తుంది. రక్షణ పని పూర్తయింది, పాపానికి ధర చెల్లించబడింది, నీకోసం పోరాటం అయిపోయింది, నువ్వు ఆల్రెడీ గెలిచినవాడవు. ఈ ప్రపంచానికి నీకు తెలియాల్సిన, అందించాల్సిన 3 అంశాలు ఏంటి అంటే, 1, నీ భారాన్ని, నీ పాపాన్ని, నీ గతాన్ని మోసుకెళ్ళొద్దు, ఆల్రెడీ ఆయన మోసి భరించాడు. 2, నీవు ఈ భారముండిన వాడివి కాదు, ఆ భారానికి బంధీవైన వాడివి కాదు, విముక్తుడివి. 3, దేవుని పని అసంపూర్ణం కాదు, సంపూర్ణంగా నెరవేరింది. సో ఈ 6వ మాట ద్వారా తెలుసుకోవాల్సిన అంశాలైతే ఇవి. ఆఖరిగా ఒక పవర్ఫుల్ మాట ఒకటి చెప్తా. ఇది నీవు పోరాడాల్సిన యుద్ధం కాదు, ఆ పోరాటం ఆయన గెలిచాడు. ఇక 7వ మాట సమర్పణ. తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వాక్యం. చివరి శ్వాస తండ్రి ఒడిలోకి చేరుకున్న కుమారుడు. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే మరణం కూడా నిన్ను భయపెట్టలేదు. ఆయన తన ప్రాణాన్ని తండ్రిపై సంపూర్ణ నమ్మకంతో ఇష్టపూర్వకంగా అర్పించారు. మన చివరి శ్వాస మనల్ని ప్రేమించే సృష్టికర్త వద్దకు నమ్మకంతో తిరిగి వెళ్ళడమే అనేది మనకి ఈ వాక్యం ద్వారా బోధించబడుతోంది. ఈ మాటలో ఉన్న 3 పాఠాలు ఏంటి అంటే, 1, మరణ సమయంలో సంపూర్ణమైన విశ్వాసం. 31వ కీర్తనను యేసుక్రీస్తు వారు ఓటంకిస్తూ యేసు తన ఆత్మను తండ్రి చేతులకు అప్పగిస్తారు. దీని ద్వారా విడిచిపెట్టబడిన ఆ అనుభవం తర్వాత కూడా ఆయన తండ్రిపై సంపూర్ణ విశ్వాసంతో ముగించాడు. సంపూర్ణమైన విశ్వాసంతో తన ఆత్మను అప్పగించాడు. ఆయన మరణిస్తున్నప్పుడు కూడా సార్వభౌమ అధికారాన్ని చలాయిస్తూ దానిని స్వేచ్ఛగా అప్పగించాడు. శిలువ యొక్క నిజమైన విజయం
క్రీస్తు అనుభవించిన బాధలలో మాత్రమే కాదు, ఆయనను ప్రేమించి ఆయనను విశ్వసించి సమర్పించుకొని మరణించిన విధానంలో కూడా ఉంటుంది. దాన్ని హతసాక్షి అంటున్నాం. ఇక రెండవ పాఠం, మరణం అనేది అకస్మాత్తుగా సంభవిస్తే దానికి సంసిద్ధంగా ఉండాలి. రోజువారీ మరణం కూడా అంతిమ మరణానికి ఒక నమూనా అంటారు. కొన్ని చర్చెస్లో ఏం చెబుతారంటే, ప్రతిరోజు మనం నిద్రిస్తున్న సమయాన్ని కూడా తాత్కాలికమైన ఒక మరణంగా చూస్తారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రహస్యం ఏంటి అంటే, జీవితంలో ఇంత లోతైన హృదయపూర్వక ప్రార్థన నేర్చుకోవడం ద్వారా మనం అంతిమ గడియ వచ్చినప్పుడు ప్రశాంతంగా మరణించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఇక మూడవ పాఠం, మరణం నుంచి పునరుద్ధానం వరకు, తీర్పు నుంచి పునరుద్ధానం వరకు జరిగిన అంశం ఇది. ఆఖరి మాట ఇది. ఇక్కడ తండ్రి అని సంబోధించారు. ఎప్పుడైతే తండ్రి చెయ్యి విడిచిపెట్టారో అయినా కూడా తండ్రి చేతికి ఆత్మను అప్పగించిన నమ్మకం మరలా దైవత్వానికి కలిసినటువంటి ఒక లింక్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రి చేతిలో తన ఆత్మను పెట్టినప్పుడు మూడవ రోజున లేపబడడం, పునరుద్ధానం చెందడం అనేవి ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంటాయి, ఎవరి చేతుల్లో ఉంటాయి? దేవుని యొక్క నమ్మకం, దేవుని యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే, తన ప్రాణాన్ని స్వయంగా తానే దేవుని చేతిలో పెట్టి మరలా మూడవ రోజున పునరుద్ధానుడై లేచి గెలిచి చూపించాడు. మన జీవితాలు కూడా దేవుని చేతుల్లో పెట్టాలి, వెలిగించబడాలి, పునరుద్ధాన ఆనందాన్ని పొందాలి. నీ జీవితం దేవుని చేతుల్లో పెట్టు. ఫైనల్గా ఒక అద్భుతమైన మాట తెలియజేస్తాను. నీ భవిష్యత్తును దేవునికి అప్పగించిన రోజే నీ భయాలు ముగిసిపోతాయి. ఇలా మన రక్షకుడు పలికిన 7 మాటలు కేవలం మాటలు కాదు, అవి మానవాళి విముక్తి కోసం పలికిన జీవవాక్యాలు. ఆ వేదనలో కూడా ఆయన ప్రేమను, నిరీక్షణను కూడా పంచారు. మొదటి పదం క్షమాపణ. చేతుల్లో మేకులు కొట్టిన వారి గురించి ప్రార్థించే దైవమైన నీ జీవితంలో కూడా నిన్ను బాధించిన వారిని క్షమించగలిగే శక్తిని ఈ మాట నీకిస్తుంది. క్షమించడం బలహీనత కాదు, అది దైవత్వానికి నిదర్శనం. ఇక రెండవ మాట రక్షణ భాగ్యం. చివరి క్షణంలో పశ్చాత్తాపడిన దొంగకు దొరికిన అభయం అది. నీ గతం ఎంత ఘోరమైనదైనా ఆయన వైపు ఒక్కసారి తిరిగితే చాలు, నీకు నిరంతర శాంతి లభిస్తుంది. ఇక మూడవ మాట బాధ్యత. తన ప్రాణం పోతున్న తల్లి క్షేమం కోసం ఆలోచించిన గొప్ప కుమారుడు నీ కుటుంబాన్ని ప్రేమతో నిర్వర్తించాలి అని చెప్పే మాట ఇది. ఇక నాలుగవ మాట వేదన, విముక్తి పలికే మాట. నీవెప్పుడైనా ఒంటరిగా ఉన్నాను అనుకుంటే, నీ పాపభారం మోసేటప్పుడు ఆయన కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆ ఒంటరితనాన్ని అనుభవించాడు కాబట్టే నేడు నీవు ఎన్నడూ విడువబడకుండా ఉండడానికి వాగ్దానం పొందావు. ఇక ఐదవ మాట మానవత్వం. లోకానికి జీవజలాన్ని ఇచ్చే దైవం మన కోసం దప్పుకున్నాడు. ఆయన నీ ఆత్మ రక్షణ కోసం, నీ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. ఆ దాహాన్ని నీ భక్తి శ్రద్ధలతో తీర్చాలి. ఇక ఆరవ మాట విజయం. ఇది ఓటమి కాదు, మహావిజయం. పాపం మీద, మరణం మీద, సాతాను మీద విజయం లభించింది. నీ జీవితంలో, నీ కష్టాలలో, నీ పోరాటాల్లో, నీ నష్టాలలో ఈ పోరాటాలన్నీ ముగిసే సమయం కూడా వస్తుంది. అప్పుడు నువ్వు కూడా విజయంతో ఈ మాట చెబుతావు. ఇక ఏడవది సమర్పణ. చివరగా తనను తాను పూర్తిగా దేవునికి అర్పించారు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టు. ఆయన నిన్ను క్షేమంగా నడిపిస్తారు. ఆఖరిగా ముగింపు మాట ఒకటి చెబుతున్నాను. శిలువ మరణం ముగింపు కాదు, అది నూతన జీవితానికి ప్రారంభం. ఆ 7 మాటలలో ఉన్న శక్తి నీ జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికే. ఈ 7 మాటలు కేవలం చరిత్ర మాత్రమే కాదు, అవి నీకు నేరుగా అందించే సందేశం ఇది. క్షమించడం అసాధ్యమైనప్పుడు ఎలా క్షమించాలో మనకు నేర్పించే మాట మొదటి మాట. మనం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆశను, రక్షను అందించే మాట రెండవ మాట. మనం తీవ్రమైన ఒంటరితనంలో మిగిలిపోయినప్పుడు కూడా మనల్ని పట్టించుకునేవారు ఉన్నారు అని మనకు గుర్తు చేసే మాట మూడవ మాట. మనం ఒంటరిగా ఉన్నామని భావించే మన చీకటి బ్రతుకుల్లో ధైర్యాన్నిచ్చే మాట నాలుగవ మాట. మన మానవ బాధలను ధృవీకరించి ధైర్యాన్నిచ్చే మాట ఐదవ మాట. మన విజయానికి హామీ ఇచ్చే మాట ఆరవ మాట. మనకు దేవుని చేతుల్లో భద్రతనందించే మాట ఏడవ మాట. క్రీస్తు యొక్క 7 మాటలు యేసుక్రీస్తు వారు సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి మన కొరకు వచ్చారు. మన కొరకే విధించబడిన వారు అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చారు అనే అంతిమ సాక్ష్యం చెప్పేది. అందుకే ఈ 7 మాటల వెనుక ఉన్న యేసుక్రీస్తు వారి శిలువ మరణం ముగింపు కాదు, అది నూతన జీవితానికి ప్రారంభం. అలాంటి నూతన జీవితంతో, దేవుని మాటల శక్తితో నీ జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి అని వాక్యం ద్వారా దేవుడు ఈ 7 మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కేవలం సమయాన్ని ఆలోచన చేసి మరింత ఇన్ఫర్మేషన్ కుదించి మంచి మాటలు ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల సారాంశమైతే ఇది.
సో మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరొక టాపిక్ ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.